హాయ్ అండి, వెల్కమ్ టు బిఏఎస్ కుకింగ్ ఛానల్. ఈరోజు సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ప్యాన్లో ఈ కనిపిస్తున్న మసాలాలన్నీ వేపుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెష్గా పట్టుకున్న మసాలాలు కర్రీలోకి వేస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత ఆనియన్ వేసుకొని వేపుకోవాలి. అవి సగం మగ్గిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత పుదీనా ఆకు వేసుకోవాలి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ తీసుకొని అందులోని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. పుదీనా తాలింపులో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత పసుపు, కారం, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి మసాలాలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూరను ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో. ఇలా 5 నుంచి 10 నిమిషాలు కూరని లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడకనిస్తే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో టమాటా అలాగే ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేయాలి. కుక్కర్ 5 నుంచి 6 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులోని స్టీమ్ మొత్తం న్యాచురల్గా పోయేటట్టు చూసుకోవాలి. తర్వాత మూత ఓపెన్ చేసి స్టవ్ ఆన్ చేసి కొద్దిగంత కొత్తిమీర గార్నిషింగ్ కోసం మనం ఫస్ట్లో మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఇలా లాస్ట్లో వేసుకొని కలుపుకోవాలి. కూర మొత్తం ఉడికిన తర్వాత చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది అంటే కూర అయిపోయింది. అంతే, చూడండి ఎంతో ఎమ్మీ టేస్టీ మటన్ కర్రీ రెడీ. మీకు నేను చేసిన మటన్ కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.